పిల్లలు చిన్న ఏజ్ లోనే మెచ్యూర్ అవుతున్నారు. దానికి రీజన్ ఎవరో తేల్చాల్సిందే. ఏ ఒక్కరిని వదిలేదు లేదు. నీకే చెప్తున్న సిస్టర్, నీకు ప్రెగ్నెన్సీ టైంలో ప్రిజర్వేటివ్స్ వాడిన ప్యాకెట్ ఫుడ్స్ చాలానే తిన్నావు. కెమికల్స్ కలిపిన ఫేస్ క్రీమ్స్, షాంపూస్, సీరమ్స్, హెయిర్ మాస్క్లు, కండిషనర్స్, లిప్స్టిక్స్, పౌడర్లు, ఇలా పెద్ద లిస్టే వాడావు. ఫుడ్ కలర్స్ కలిపిన వెజ్ స్టార్టర్లు, నాన్ వెజ్ స్టార్టర్లు చాలానే లాగిచ్చావు. ఫీవర్ టాబ్లెట్లు, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్లు చాలానే వాడావు. అసలు నీకు మీ ఆయనకి కాన్ఫిడెన్స్ ఏంటి? ఇవన్నీ మీ బాడీ మీద ఎఫెక్ట్ చూపించవనుకున్నావా? అంటే మీరిద్దరు ఎలాంటి ఫుడ్లు తిన్నా గానీ ప్రపంచంలో అందరికీ రోగాలు వస్తాయి, కానీ మీ ఇద్దరికి మాత్రం రావనుకుంటున్నారా? అంటే మీ ఇద్దరి ద్వారా మీ పిల్లలకి రావనుకుంటున్నారా? కొంచెం తగ్గండి. మీకంత సినిమా లేదు. మీరిద్దరేమి కారణ జన్ములు కాదు. మళ్ళీ చెప్తున్నా వినుకో చెల్లమ్మ, నా మేనకోడలు ఎర్లీగా మెచ్యూర్ అవడానికి కారణం తనకి ఇప్పుడు మీరు పెట్టే ఫుడ్ మాత్రమే కాదు, తన పొట్టలో ఉన్నప్పుడు నువ్వు తిన్న ఫుడ్ కూడా కారణమే. నువ్వు వాడిన టాబ్లెట్స్ కూడా కారణమే. నువ్వు వాడిన కెమికల్స్ కూడా కారణమే. నువ్వు వాడిన ఫుడ్ కలర్స్ కూడా కారణమే. క్రేవింగ్స్ అనే వంకడ్డం పెట్టుకుని నీకు నచ్చిన చెత్త చెదారం అంతా తిని ఇప్పుడు ఏమి తెలియని నంగనాచిలాగా మీ పిల్లలకి రోగాలు వచ్చేసరికి నువ్వు మీ ఆయన ముఖాలు చాటేస్తున్నారా? సరే, నువ్వు మీ ఆయన అంటే ఐస్ క్రీమ్ పార్లర్లకి, రెస్టారెంట్లకి, కేఎఫ్సీలకి, పిజ్జా సెంటర్లకి, మెక్డొనాల్డ్స్ కి, బఫెట్స్ కి, మండీలకి తిరుగుతున్నారా? అంతవరకు ఓకే. మరి మీకు తోడు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆ ఫుడ్లని తింటే మీకే అరగవు, ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎర్లీగా మెచ్యూర్ అవ్వమంటావరా? మీ నాన్నలిద్దరూ నిన్ను మీ ఆయన్ని ఇలాంటి ఫుడ్లు తినేయకుండా పెంచారు కాబట్టే కనీసం మీరు ఇప్పుడు కొద్దో గొప్ప హెల్దీగా ఉన్నారు. కానీ మీ పిల్లలకి మీరు ఆ ఛాన్స్ ఇచ్చేలా లేరే. సినిమా థియేటర్కి వెళ్తే చాలు, ప్రతి ఆడపిల్లల చేతిలో కోక్